హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజు యువ వికాసం స్కీము A to Z పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, డాక్యుమెంట్స్ ఏవి కావాలి, రేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా అప్లై చేసుకోవచ్చా, ఈ అప్లై చేసిన తర్వాత ఎక్కడ ఇవ్వాలి, వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎవరిని సెలెక్ట్ చేస్తారు, లీస్ట్ ఎప్పుడు వస్తుంది, లోన్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఈ వీడియోను ఇంకొంచెం మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాజు యువ వికాసం స్కీము ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. ఎందుకనంటే 14వ తేదీ వరకు టైం అయితే పెంచడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ చేసుకోవాలనంటే డాక్యుమెంట్స్ ఏముండాలి అని అంటే ఆధార్ కార్డు ఉండాలి, మీ దగ్గర క్యాస్ట్ ఉండాలి, ఒక ఫోటో ఉండాలి. ఈ 3 ఉంటే మాత్రం ఆల్రెడీ మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోవచ్చు, అంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసిన తర్వాత మీరు ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలి. మీరు ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ క్యాస్ట్, ఇన్కము, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అయితే అవసరం అయితే లేదు. మీరు ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చేటప్పుడు మాత్రం ఈ అన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. మీరు రేషన్ కార్డు లేకున్నా ఈ రాజు యువ వికాసం స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చేటప్పటి లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాతనే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం అయితే ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా సెలెక్ట్ చేయాలని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. కానీ చాలామంది వీళ్ళు తెలిసిన వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారని అయితే అంటున్నారు. అసలు ఎవరికి ఇస్తే బాగుంటుంది, కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి కాగానే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత జూన్ 2కు లీస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. లీస్ట్ వచ్చిన తర్వాత ఈ క్యాండిడేట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే పడుతుంది. కానీ వాళ్ళు ముందు బ్యాంకుకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందని తెలుస్తుంది. అసలు జూన్ 2కు లీస్ట్ వచ్చిన తర్వాత బ్యాంకుకి వెళ్ళాలా, ఆటోమేటిక్ అకౌంట్లో వాళ్ళే అమౌంట్ వేస్తారా, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్తో మరి ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ రాగానే కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.